ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యాహవే షాబోత్. గత వీడియోలో మనం ట్రినిటీ గురించి అర్థం చేసుకుంటూ ఫస్ట్ పాయింట్ ద గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. అందులో రెండో పాయింట్ యొక్క దేవునిలో బహుళత్వం ఉన్నది అన్న పాయింట్ ని కూడా మనం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని రిఫరెన్సెస్ ద్వారా చూస్తూ వచ్చాం. సో ఈ ఒక్క దేవుడిలోనే బహుళత్వం ఉన్నది అనే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం 4 పాయింట్స్ అర్థం చేసుకోవాల్సిందిగా నేను చెప్తూ వచ్చాను. ఒకటి, ద మెన్షనింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లూరల్ ఫామ్, దేవుణ్ణి బహువచనంతో సంబోధించినటువంటి సందర్భాలను మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా, గాడ్ స్పీకింగ్ టు హిస్ ఈక్వల్స్, దేవుడు ఆయనతో సమానులైనటువంటి వారితో సంభాషించేటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు మిగిలిన 2 పాయింట్స్, అంటే 3వ పాయింట్ అండ్ 4వ పాయింట్, ద అపియరెన్స్ ఆఫ్ లార్డ్స్ మెసెంజర్, యెహోవా దూతగా ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు, మరియు మోర్ దాన్ వన్ కాల్డ్ యాజ్ గాడ్ ఎట్ ఎ టైం, ఒకే సమయంలో ఒకరికన్నా ఎక్కువ మంది దేవుడు అని పిలువబడేటువంటి సందర్భాలు. ఈ 2 సందర్భాలను మనం పరికించుకుంటూ ఎదురుకు వెళ్దాం. సో ఈ 3వ పాయింట్, యెహోవా దూత ప్రత్యక్షమైనటువంటి కొన్ని సందర్భాలు మనం చూస్తే మనకి కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. పాత నిబంధన కాలంలో యెహోవా దూతగా ఒక వ్యక్తి పలుమార్లు ప్రత్యక్షం అవటం మనం చూస్తాం. జనరల్ గా దూత అని మనం ఎవరిని అంటాం అంటే మెసెంజర్, ఒక సమాచారాన్ని తీసుకుని వచ్చేటువంటి వాడిని దూత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు ధర్మ, నా స్నేహితుడైనటువంటి పృథ్వీకి ఒక సమాచారాన్ని అందచేయాలి, నేను వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో స్టీఫెన్ అనేటువంటి ఒక వ్యక్తి సహాయంతో నేను నా స్నేహితుడైనటువంటి పృథ్వీకి మెసేజ్ అందజేశాను. అప్పుడు పృథ్వీ పరిభాషలో, పృథ్వీ ఐడియాలో ఏంటంటే, ఈ స్టీఫెన్ అనేటువంటి అతను ధర్మ పంపించినటువంటి మెసెంజర్, ఇతను ధర్మ యొక్క దూత. పృథ్వీకి అతని పేరు స్టీఫెన్ అని తెలియకపోవచ్చు, కానీ ఈ ధర్మ పంపించినటువంటి మెసెంజర్ ఇతనే కాబట్టి ఇతను ధర్మ పంపినటువంటి దూత అనేది తను అర్థం చేసుకుంటాడు. సో ఈ స్టీఫెన్ అనే అతను వాస్తవానికి ఈ ధర్మ దూత అయితే, అతనికంటూ స్వతహాగా ఒక పేరు ఉంది, స్టీఫెన్ అనే పేరు తనది. అలాగే బైబిల్లో కూడా యెహోవా దూతగా వచ్చినప్పుడు, యెహోవా వద్ద నుంచి సమాచారం తీసుకొచ్చినటువంటి ఒక దూతగా ఉన్నప్పుడు అక్కడ ఆ దూత పేరు కూడా మెన్షన్ చేయబడింది. అలా మెన్షన్ చేయబడినటువంటి సందర్భాలు ఏంటంటే, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు తీసుకొస్తున్నటువంటి ద ఏంజెల్ మిఖాయేలు దేవదూత. అలాగే మరియమ్మ గారి దగ్గరికి దేవుడి యొక్క సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి ఒక దూత గాబ్రియల్. కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. అలాగే కొన్ని సందర్భాలు ఉన్నాయి కేవలం యెహోవా దూత అని మాత్రమే చెప్పబడి, అలా పేర్లు తెలియబడినటువంటి సందర్భంలో ఆ వచ్చిన దూత పేరు కూడా యెహోవా అని మనం చూస్తూ ఉంటాం. మీకు కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, నమ్మటానికి కూడా కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నది మీరు ఈ సందర్భంలో అర్థం చేసుకోవచ్చు. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను తెలుగులో చదువుతున్నానండి. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైనటువంటి సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానను. ఇక్కడ సారా యొద్ద నుంచి తన ఐగుప్తు దాసి అయిన హాగరు పారిపోతున్నటువంటి సందర్భంలో యెహోవా దూత అరణ్యంలో ఆమెను ఎదుర్కొంది. ఆ తర్వాత 9వ వచనం గనక చూస్తే, అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి యెహోవా దూత ఏం చేస్తున్నాడంటే, హాగరుతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత 10వ వచనంలో అతను ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మరియు యెహోవా దూత మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పారు. సంతానాన్ని విస్తరింపజేసేటువంటి, ఆశీర్వదించేటువంటి పని ఎవరిదండి? దేవుడిది. బైబిల్లోనే ఉంటది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, అంటే దేవుడిచ్చేటువంటి గిఫ్ట్. ఇక్కడ యెహోవా దూత ఆమెతో ప్రామిస్ చేస్తున్నాడు ఏంటంటే, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని. అదే విధంగా అక్కడి నుంచి మనం కింద చదువుకుంటూ వెళ్తే 11, 12, 13 వచనాలు, యెహోవా దూత సారాయి దాసి అయినటువంటి హాగరుతో మాట్లాడుతూ ఫ్యూచర్ చెప్తుంది. రాబో దినాల్లో నీ సంతానానికి ఏమవుతుంది అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఈ సందర్భంలో యెహోవా దూతగా వచ్చిన అతను హీస్ ప్రొఫెసైయింగ్, ప్రవచిస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను, ఏలైనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. ఇప్పుడు ఈ యొక్క హాగర్ మాట క్లియర్ గా చూస్తే, ఇప్పుడు దాకా అక్కడ మాట్లాడింది ఎవరంటే యెహోవా దూత, కానీ ఇక్కడ ఈమెమంటుంది, చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. అంటే వచ్చినటువంటి దూత పేరేంటి? యెహోవాయే. మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. యెహోవా దూత వచ్చాడు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత
హాగర్ ఆఖరిలో ఏమంటుంది, తనతో మాట్లాడినటువంటి యెహోవా. అంటే ఇక్కడ వచ్చినటువంటి దూత కూడా యెహోవాయే. యెహోవా దూత ఎక్కడి నుంచి వచ్చాడు? యెహోవా యొద్ద నుంచి వచ్చాడు. కాబట్టి ఈ దూత పేరు కూడా యెహోవాగా మనం చూస్తున్నాం. అలాగే మనం ఇంకొక సందర్భం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. ఈ అధ్యాయం గురించి చాలా మంది క్రైస్తవులకి బాగా సుపరిచితం. సంసోను యొక్క తల్లిదండ్రుల గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. సంసోను కథ కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. అయితే సంసోను యొక్క తల్లికి యెహోవా దూత ప్రత్యక్షమయ్యి ఒక వాగ్దానం ఇస్తాడు. అదేంటంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం కనుక చూసుకున్నట్లయితే, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. ఇలాగా కొన్ని జాగ్రత్తలు అనేవైతే ఆ స్త్రీకి చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఆమెతో ప్రత్యక్షమై మాట్లాడింది ఎవరు? యెహోవా దూత. ఈ యొక్క యెహోవా దూత మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత ఆమె భర్త అయిన మానోహ యొద్దకు వెళ్లి, ఇలాగా ఒక దైవజనుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఇలాగా నీవు గర్భవతివై కుమారుని కంటావని నాతో చెప్తూ వచ్చాడు. ఇలా చెప్తూ వచ్చినప్పుడు మానోహ ఒక ప్రార్థన చేస్తాడు. చూడండి 8వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, అప్పుడు మానోహ ఏంటంటే మరలా దేవుడికి ప్రార్థించాడు. ఎవరికి ప్రార్థించాడు? యెహోవాకి ప్రార్థించాడు. 9వ వచనం, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించను కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను. ఇక్కడ దేవుని దూత ఎవరిని దర్శించింది? మానోహ యొక్క భార్య. దర్శనం ఇవ్వడానికి వచ్చిన వారు యెహోవా దూత. అయితే ఆమె మళ్ళా ఆయన చూడగానే లేచి తన పెనిమిటి యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి, అప్పుడు ఇలా ఒక పురుషుడు నాతో వచ్చి చెప్పాడు కదా, అతను మరలా కనిపించాడు అన్నప్పుడు మానోహ ఆ యెహోవా దూత యొద్దకు వచ్చి ఇట్లా మాట్లాడతాడు. 11వ వచనం, అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతను అడుగగా అతడు నేనే అని. ఈ నేనే అన్న పదం మనం ఇంకొక దగ్గర కూడా చూస్తాం. అది నేను మరలా కోట్ చేస్తాను. ఇక్కడ యెహోవా దూత కూడా చెప్పింది ఏంటంటే నేనే, ఐ ఆమ్ ద వన్ అని. అప్పుడు మానోహ నీ మాట నెరవేరటానికి అసలు ఆ బిడ్డకి ఏం చేయాలి ఏంటని చెప్పినప్పుడు మరొకసారి 13వ అధ్యాయంలో యెహోవా దూత మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అదంతా అయిపోయిన తర్వాత 15వ వచనంలో చూసుకున్నట్లయితే, అప్పుడు మానోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనిచున్నానని యెహోవా దూతతో చెప్పగా, అంటే యెహోవా దూత చెప్పాడు. ఆ తర్వాత 16వ వచనంలో కూడా యెహోవా దూత అని మెన్షన్ చేసి ఆయన ఏం సమాధానం ఇచ్చాడని ఉంటది. నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను, నీవు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవాలనని మానోహతో చెప్పాను. ఇదంతా అయిన తర్వాత చూడండి 17వ వచనంలో చాలా గమ్మత్తైనటువంటి సన్నివేశం జరుగుతుంది. మానోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను స్మరించుకొనున్నట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, అంటే ఇక్కడ మానోహ వచ్చిన దూతను నీ పేరేంటని అడుగుతున్నాడు. అడిగినప్పుడు 18వ వచనంలో చూస్తే యెహోవా దూత నీ వేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్ప సత్యము కానిదనెను, అంటే నేను చెప్పలేను అనేటువంటిది ఆ యెహోవా దూత సమాధానంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ 19వ వచనంలో ఇంకా ముందు కనుక చూసుకున్నట్లయితే, మానోహయు అతని భార్య చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేశాను. ఆ యొక్క ఆశ్చర్యకారం ఏంటంటే, ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమైన, వీరి కళ్ళ ముందే ఆరోహణమైపోయారంట. ఆ తర్వాత ఈ మానోహను అతని భార్య ఏం చేశారంటే నేల మీద సాగిలపడినట్టు రాయబడింది. మానోహయు అతని భార్యయు దానిని చూసి నేలకు సాగిలపడి. అంటే ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నానంటే, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది చాలా బోల్డ్ గా ఉంటుంది. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఆయన అదంతా అయిపోయిన తర్వాత 22వ వచనం చూస్తే, ఇప్పుడు దాకా నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఎందుకంటే ఈ వచనం దగ్గర మీకు కన్క్లూడ్ చేయడానికి. 22వ వచనం కనుక చూసుకున్నట్లయితే, ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకుని, అంటే వచ్చిన వారు యెహోవా దూత అని తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, ఎవరిని చూశానని చెప్పాడండి మానోహ? దేవుని చూశానని చెప్పాడు. అంటే వచ్చిన వాడి పేరు వీళ్ళు అడిగారు కానీ ఆయన చెప్పలేదు. వచ్చిన వారు ఎవరంటే యెహోవా దూత. ఇక్కడ మానోహ ఏమంటున్నాడు? మనం దేవుణ్ణి చూసాము అంటే ఇండైరెక్ట్ గా అక్కడ వచ్చిన అతని పేరేంటి? యెహోవా. సో ఈ సందర్భంలో కూడా దేవుని దూతగా వచ్చిన వాని పేరు యెహోవాగా మనం చూస్తూ ఉన్నాము. మూడవది కూడా చూద్దాం. వీడియోలు ఎంతైనా పర్లేదు, అన్ని రిఫరెన్సెస్ మీరు చూసి నేర్చుకోవాలనేది నా వాంఛ. ఈసారి మనం నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 2వ వచనానికి వెళ్దాం. ఇది కూడా అందరికీ చాలా సుపరిచితమైనటువంటి సందర్భమే. మోషేతో దేవుడైనటువంటి యెహోవా మండుచున్నటువంటి పొద నుంచి మాట్లాడినటువంటి సందర్భం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం కనుక చూసుకున్నట్లయితే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఇక్కడ ప్రత్యక్షమైంది ఎవరండి? యెహోవా దూత. ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే అక్కడ ప్రత్యక్షమైంది యెహోవా దూత అని మనకు క్లియర్ గా రాయబడింది.
ఆ తర్వాత వచ్చేటువంటి కాన్వర్సేషన్ లో మీరు చూడండి 4వ వచనంలో మధ్య భాగంలో దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా దూత. పొద నడిమి నుంచి మాట్లాడింది ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? యెహోవా. ఇంకొక దగ్గర చూద్దాం 6వ వచనం దగ్గర, మరియు ఆయన నేనే మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకుని దేవుని వైపు చూడవెరచెను. ఎవరి వైపు చూడవెరచెను? దేవుడి వైపు. అంటే మీరు ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ప్రత్యక్షమైంది యెహోవా దూత కానీ ఇక్కడ కాన్వర్సేషన్ మొత్తం దేవుడితోనే చేశారు. అదే గనక మీరు ఈ 3వ అధ్యాయంలోనే 13, 14 వచనాలు గనక చూసుకుంటే, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. అలా దేవుడిని అడిగినప్పుడు 14వ వచనంలో ఆ దేవుడు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే సమాధానం ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ ముందు 2వ వచనంలో గనక చూసుకున్నట్లయితే ప్రత్యక్షమైంది ఎవరిని రాయబడింది? యెహోవా దూత. కాబట్టి యెహోవా దూతగా వచ్చినటువంటి అతని పేరు కూడా ఏమై ఉండాలి? యెహోవా అయి ఉండాలి. అంటే మోషేతో మాట్లాడింది యెహోవా దూత, ఆ మాట్లాడిన వాడే దేవుడు, ఆ దేవుడి పేరు యెహోవా. అంటే నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను అంటే ఉన్నవాడును అనేది ఒకటే పేరు, దాన్నే యాహ్వే అంటారు హిబ్రూలో. యాహ్వే అని తను తాను మోషేకి పరిచయం చేసుకున్న యెహోవా దూత పేరు యెహోవా. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ యొక్క దూత పేరు కూడా యెహోవాయే. సో ఇలాంటి సందర్భాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఏంటంటే దేవుడైనటువంటి యెహోవా యొద్ద నుంచి వచ్చినటువంటి దూత కూడా యెహోవాగా పిలువబడటం. ఆశీర్వదించేవాడు దేవుడే, సంతానాన్ని అభివృద్ధి చేసేవాడు దేవుడే, మానోహ భార్యకు వాగ్దానం చేసినటువంటి వాడు దేవుడే. ఆయన ఆరోహణం అయిపోయినటువంటి తరువాత మానోహ పలికినటువంటి మాట మనం దేవుడిని చూసాము అంటే వీళ్ళందరూ ఒకళ్ళే దేవుడు నమ్ముతారు. దేవుడు ఒక్కడే, మన ఫస్ట్ పాయింట్ అదే. కానీ ఆ ఒక దేవుడిలో బహుళత్వం ఉంది. యెహోవా అన్న పేరు వివిధ వ్యక్తులకు ఉంది, కానీ ఆ ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ 3వ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ వీడియో. మీరు ఒకసారి నేను చెప్పినటువంటి రెఫరెన్సెస్ మీరు బైబిల్ తీసి చదివి దాని మీద అధ్యయనం చేసి ఇంకను లోతుగా దేవుడి యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ, కాబట్టి 4వ పాయింట్ వచ్చే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ఎందుకంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ లేకపోతే గానీ మీకు అర్థమవుతుందో లేదో అన్నటువంటి ఆలోచనతో ఈ వీడియో చాలా లెంతీగా చేశాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని, ఆధ్యాత్మికంగా కొంతైనా బలపడటానికి సహాయపడిందని నమ్ముతూ సమస్త ఘనత మహిమ దేవునికే ఆరోపించుకుంటూ సైనింగ్ ఆఫ్ యాహ్వే షాబోత్.